సో ఇతను దుబాయ్ వెళ్ళే టైంలో ఇంకో టాస్క్ కూడా పెట్టుకుంటాడు. ఈమెను కూడా ఇరికించి ఏదో ఒకటి చేసి నాశనం చేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే నన్ను అంత ద్రోహం చేసింది. ఈ 2 టాస్క్‌ల మధ్య ట్రావెల్ అవుతా ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. అలాగే ఒక మంచి ఎండింగ్. ఈ అమ్మాయికి ఒక స్టోరీ. తనకు ఆల్రెడీ ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్. తన హస్బెండ్‌కి హెల్త్ ఇష్యూస్. ఆమెకు రూ. 1,00,00,000 అర్జెంట్‌గా కావాలి. 6 ఏళ్ల పాప. ఒక రకంగా వెళ్ళింది. లాస్ట్‌కి ఒక సాడ్ ఎండింగ్. ఓ ప్రేయసి రావే సినిమా టైప్ లాంటి ఎండింగ్. ఈ టైప్ ఆఫ్ స్టోరీ. సరే కథ నార్మల్‌గానే ఉంది. యాక్షన్ సీన్స్ అంటారా, మనం ఆల్రెడీ ట్రైలర్స్‌లో, టీజర్స్‌లో చూసాము. చాలా బాగున్నాయి. మరి అడవి షేర్స్ రెగ్యులర్ సినిమాల కంటే ఇది ఎలా నిలబెట్టింది అంటే ఖచ్చితంగా నిలబెట్టిందనే చెప్పుకోవాలి. వై? బికాస్ ఈ టైప్ ఆఫ్ ప్రేమ కథలు రావడం చాలా అరుదు. అండ్ మనకి ఎప్పుడైనా సరే సాడ్ ఎండింగ్‌లు చాలామంది ఇష్టపడరు. అంతెందుకు మన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా 'నిన్ను చూడాలని' ఉషా కిరణ్ మూవీస్. అది కూడా సాడ్ ఎండింగ్, ఇద్దరు చచ్చిపోతారు. వాళ్ళకి నచ్చదు.